హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అనమాట. ఎగ్ ఆమ్లెట్ అంటే ఏంటి, ఎగ్ ఆమ్లెట్ కూడా రాదా అంటే చాలామందికి అయితే రాదు. అయితే ఈరోజు వీడియోలోని ఎగ్ ఆమ్లెట్ ఎలా చేయాలో నేనైతే చేసి చూపిస్తాను. చూసేయండి, చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరైనా సరే చాలా సూపర్గా చేస్తారు. అయితే ఇప్పుడు చేసే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మనకి మెయిన్గా కావాల్సినవి ఆనియన్స్, చిల్లీ, అలాగే కొత్తిమీర లేదా కరివేపాకు, ఇవి చాలు. అయితే నా దగ్గర ఉన్న వాటితోనే చేసేస్తున్నాను. కొద్దిగా ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలు కోయండి, అలాగే చిల్లీ కూడా చిన్న ముక్కలు కోసి వేసేయండి, కొంచెం కొత్తిమీర వేయండి. చాలామంది ఏం చేస్తారంటే ఎగ్ వేసిన తర్వాత కారం వేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. ఆనియన్స్లోనే కారం ఉప్పు కలపాలి. ఎందుకంటే ఎగ్లో వేసినప్పుడు కారం ఉప్పు కలవదనమాట. మనం ఇప్పుడు ఇందులో కలుపుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్లో కూడా బాగా కలుస్తుంది అనమాట. అదే మనం కారం ఉప్పు మనం ఎగ్ వేసిన తర్వాత వేస్తే కలవదు, అలానే ఉండిపోతుంది.